హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్. వశిష్ఠ తప్పిస్ట్ 186 ఎపిసోడ్ యార్. మంచి మాట చెప్పారమ్మా అని పత్రిక అందుకుని పంతులు గారు లోపలికి వెళ్ళారు. అవేమి పట్టినట్లు వెళ్తున్న మహాన్ చూసి నాలుకకు దురదగుండాకు రాసుకున్నట్లు గురవర్లు పుట్టి, మీ అన్నయ్య కూతురే మహాలక్ష్మి, నాకు కాబోయే కోడలు, మా ఇంటి కోడలు అవుతుందని మీ అన్నయ్య పట్టాభి ఎంత పొంగిపోతున్నాడో తెలుసా అని వ్యంగ్యంగా రాగాలు తీసింది నీలాంబరి. బాగా కలిగిన కుటుంబం కదా, మా అన్నయ్య అలాగే పొంగిపోతాడులే. మంచి వార్త చెప్పావు, పెళ్ళికి వస్తాను, మేనత్తగా నేను చేయాల్సిన విధులు ఉంటాయి కదా అని నవ్వు మొహంతో అందామె. ఏడవలేక నవ్వటం అంటే ఇదే కాబోలు అని పెదవి విరిచినట్లు బ్లూ ఆంటీ. కళ్ళు చిట్లించి, ఎవరు ఏడుస్తారు, ఎందుకు ఏడుస్తారు, గుడిలో ఉన్న నీ నోటికి మంచి పలకటం రాదా, లేక నేనేం వాగినా చెల్లుబడి అవుతుందనే ధైర్యమా, మీ బలుపుని ఎప్పటికప్పుడు ఓడగొడుతున్నా ఇంకా కళ్ళు తెరుచుకోలేదు, అనవసరమైన వ్యర్థ ప్రాలాపన కట్టిపెట్టి మనసారా స్వామిని వేడుకో అని చిత్కారంగా చెప్పి వెళ్ళింది మహా. కెలిగి మరీ దెబ్బలు తినడం అంటే ఇదే కాబోలు. పళ్ళు నూరుకుంటూ, మీ అందరికీ ఎలా చెక్ పెట్టాలో మాకు బాగా తెలిసే, ఈ పెళ్ళి అవనివ్వండి, అందరినీ వేళ్ల మీద ఆడిస్తాను అని కసిగా అనుకుంటూ బ్లూ ఆంటీ. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, దూరమేమిటో గమ్యమెక్కడో తెలియదు పాపం. లగ్నపత్రిక అందించి అంతా సౌమ్యం జరుగుతుందని దీవించారు పంతులు గారు. మీ దీవెనలో ఫలించకపోతే మీ పీక మీద పెడతాడు కత్తి ఠాగూర్. మీరు అలా చెప్పకూడదు పంతులు గారు. మహా రావడంతో అందరూ బయటికి వచ్చి కారులు ఎక్కుతుండగా చీర పళ్ళు నెక్లెస్గా ఎగరేస్తూ వచ్చింది నీలాంబరి. మోక్ష చూసి, ఈవిడకు గుడికి వచ్చే మంచి అలవాటు కూడా ఉందా అని గొణిగింది. అదేంటే, చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి మీ బిగ్ మమ్మీని చూస్తున్నావు, నీకు తెలీదా అని డ్రామాటిక్గా అన్నాడు భరత్. ఏమో, నేనెప్పుడు తేకలేదు, దేవుడికి నమస్కరించడం అని పెదవి విరిచింది మోక్ష. నువ్వు లేవకముందే పూజలు పునస్కారాలు చేసేసి ఉంటుందిలే అని కవ్వించాడు భరత్. నొసలు ముడిచి చమత్కారమా అంది. కాదు, ఆచీకారం. పదవే, మనల్ని ఎలా చూస్తుందో గుడ్లు గోబలా కళ్ళేసుకుని. నీకు హెడేక్ లాంటివి వస్తే ఇచ్చే ఒక్క ముద్దుకు కూడా కరువాచిపోవాలి అని కార్ డోర్ తీశాడు. చేతి మీద చిరుదెబ్బ వేసి, ఇడియట్, ఏం వాగుతున్నావు అని చిరుకోపంగా చూసింది. పస్తులు పెడుతూ మార్చేదే కాక ఏం మాట్లాడుతున్నావంటావా అని చనుక్కున్నాడు. వాసు అంకుల్ వైపు అదోలా చూస్తూ వెళ్ళి తన కారెక్కింది నీలాంబరి. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం పోలేదంటే ఇదే కాబోలు. మనశ్శాంతి కోసం గుడికి వస్తే ఇక్కడ ఎదురైంది దుష్టగ్రహం అని విసుగు ప్రదర్శించి, ఎక్కండి త్వరగా అన్నాడు వశిష్ఠ. నీలాంబరి తమ వైపు అలా చూడడం ప్రజ్ఞ దృష్టిలో పడి మనసులో ఆందోళన పడుతూ వసీ చేతిని గట్టిగా పట్టుకుంది. ఆ చేతి పట్టులో ప్రజ్ఞ భయం తెలిసి చేతి మీద తన చేతిని వేసి కార్ డోర్ ఓపెన్ చేసి, ఎక్కు, ఎందుకంత పిచ్చి ఆలోచన చేస్తున్నాడా అని బేసవాయిస్తో గద్దింపుగా అడిగాడు. అది కాదండి అని ఏదో చెబుతుంటే తర్వాత మాట్లాడుకుందాం అని డ్రైవింగ్ సీట్లో కూర్చుని కార్ స్టార్ట్ చేశాడు వసీ. వసీ కోపం చూసి సైలెంట్ అయ్యి విండో నుంచి బయటకు చూస్తుంది ప్రజ్ఞ. దీనికి ప్రెగ్నెన్సీ మూడ్ స్వింగ్స్ అనుకుంటా, కౌన్సిలింగ్ ఇప్పించాలి అని మనసులో అనుకుని కారు వేగం పెంచాడు. కారులో వెళుతూ వాసుదేవ్ ఫ్యామిలీని తలుచుకుని, నా వాళ్ళని కూడా నీ దగ్గరకు రప్పించుకుని నీదో ఉమ్మడి కుటుంబం అని బిల్డప్ కొడుతున్నావు కదూ వాసు, ఆ గర్వం నీ కళ్ళలో కనిపిస్తుంది అని రగిలింది. నువ్వు ఒంటికాయ సొంటు కొమ్మలా మిగిలావు, ఇక నీ చెల్లెలు కూడా నీ వైపు కన్నెత్తి చూడదు, నీ ఫ్రెండ్స్తో పచ్చి బ్యాచ్ ఉన్నారంటే అని ఎద్దేవా చేసింది అంతరాత్మ. చెట్టు మీద ఎన్ని కాకులుంటే ఏంటి యూజ్, ఒక కాకిని పేల్చగానే మిగతా కాకులన్నీ ఉఫ్ఫంటూ ఎగిరిపోతాయి. వసి అనే కాకిని లేకుండా చేస్తే వీళ్ళంతా తలో దిక్కుగా పోతారు అని విషపు నవ్వు నవ్వింది నీలాంబరి. వశిష్ఠ హనుమంతుడు లాంటి వాడు, ఈక కూడా పేకలేరు, నువ్వు నీ కొడుకు అని వెక్కిరించిపోయింది విన్నారు. అది చూస్తాం, నా కొడుకు ప్లాన్ చేస్తున్నాడు, ఏ ఒక్కరిని వదలను మోక్షతో సహా అని ఖచ్చితంగా అనుకుంది నీలాంబరి. ఇంటికి వచ్చాక బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్ సూట్ వేసుకుంటూ, డాల్ ఎక్కువగా ఆలోచించకు, నేను త్వరగా వస్తాను, ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్దాం అని నుదుటిని ముద్దు పెట్టాడు. త్వరగా వచ్చేస్తారు కదూ అని వేలగా అడిగింది. రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి వద్దువు కానీ, అందరిలో ఉంటే కాస్త నీ తిక్క అయినా తగ్గుతుందేమో అని భయ చెప్పి వెళ్ళాడు వాసి. నాది తిక్క కాదండి, భయం, మీ ఒంటి మీద చిన్న గీత పడినా నేను తట్టుకోలేను అని బాధగా అనుకుంది ప్రజ్ఞ. వసి ఆగు అని వెళ్తున్నవాడిని పిలిచింది మహా. చెప్పు మామ్ అని దగ్గరకు వచ్చాడు. చేతికి రక్షా కంకణం కడుతూ, ఇది తీయక నాన్న అంది మహా. మామ్, నువ్వు కూడా డాల్లా ఎక్కువ థింక్ చేస్తున్నావు, ఇవన్నీ అవసరమా అని విసుగు ప్రదర్శించాడు. నా తృప్తి కోసం నాన్న అని కుంకుమ బొట్టు పెట్టి వెళ్ళిరా అని చిరునవ్వుతో చెప్పింది. నాకు ఎనర్జీనిచ్చేది నవ్వే మామ్ అని కిస్ చేసి వెళ్ళాడు వసి. మా భయాలు మావి నాన్న, నీ మీద కోపంతో రగులుతున్న యశ్వంత్ ఎప్పుడే పాడు బుద్ధితో పుడుతుందో చెప్పలేం కదా అని నిట్టూర్చింది మహా. బయటకు వచ్చేసరికి భరత్ వెయిట్ చేస్తున్నాడు.
నాతో పార్టీ ఆఫీస్కి వస్తే నీకేం ప్రాబ్లం ఉండదు కదా భరత్ అని కార్ డోర్ తీశాడు వశిష్ఠ. ఏముండదు బావా నో వరీ అని ప్యాసింజర్ సీట్ వైపు డోర్ తీస్తూ అన్నాడు భరత్. ఓకే అని డ్రైవింగ్ సీట్లో కూర్చుని డోర్ వేసి కార్ స్టార్ట్ చేయే ముందు పరుగులు తీయించాడు. అరవింద్ బావని తీసుకెళ్తే అన్నీ తెలుసును కదా బావా. చిన్నగా నవ్వి గౌతమ్ని ఆఫీసుకు పంపించి నేను అరవింద్ ఇలాంటి వాటి కోసం వెళితే తనకేదో నేను ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్లు అవుతుంది భరత్. వేలు మంది అయినా కన్నును పొడుచుకుంటే నొప్పి పుట్టదా? ఇది అంతే. ఒకసారి మనసులో ఈగో ఫీలింగ్ కలిగితే చిన్నదానికి పెద్దదానికి హర్ట్ అవుతూనే ఉంటుంది. ఇది వరకు జాయింట్ ఫ్యామిలీస్ ఇలాంటి చిన్న చిన్న తగాదాలే వేరు కుంపడి పెట్టుకునేలా చేశాయి. సో నేను ఛాన్స్ తీసుకోలేను. అందరం ఒకే ఇంట్లో ఉండడం కూడా కరెక్ట్ కాదు. మీ ఇద్దరు మ్యారేజ్లు అయ్యాక అరవింద్ గౌతమ్ని సపరేట్గా ఉంచాలి. ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది భరత్. మీరు ఆసంభావ ప్రతి చిన్న మ్యాటర్ సూక్ష్మ దృష్టితో చూసి ముందే సర్ట్అవుట్ చేస్తారు అని నవ్వాడు భరత్. చేసుకోవాలి భరత్. మీ ఫ్యామిలీనే తీసుకో. మీ చిన్నక్కలో జలసి ఎంత రాక్షసత్వానికి దారితీసిందో. ప్రజ్ఞ సేవ్ అయింది కాబట్టి సరిపోయింది. లేకపోతే లైఫ్ లాంగ్ ఏడ్చేది. ఏడ్చినా తీరదు. ఆ బాధ పిల్లల్ని పెంచేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజమే బావా. అది తలుచుకుంటుంటే గుండెలు దడపుడుతున్నాయి. ఏం చేస్తుందో తెలుసుకున్నావా? ఆమె ఏదో షాప్లోకి వెళ్తుందంట. చుట్టుపక్కల వాళ్ళంతా వెలివేసినట్లు చూస్తున్నారంట. వారితో మాట్లాడడం లేదని చెప్పాడు ఫ్రెండ్. ఇంకా రియలైజ్ రాలేదా? దానిలో వస్తుందని ఆశ నాకైతే లేదు. రాకపోతే లైఫ్ స్పాయిల్ చేసుకుంటుంది. మనమేం చేయలేము అని పెదవి విరిచాడు వశిష్ఠ. కార్ పార్టీ ఆఫీస్కి చేరింది. వెంటనే యశ్వంత్ ఫోన్ రింగ్ అయింది. లిఫ్ట్ చేసి చెప్పు అని గంభీరంగా అన్నాడు. సార్ వశిష్ఠ గారు పార్టీ ఆఫీస్కి ఏసీపీ భరత్తో కలిసి వచ్చారు అని చెప్పాడు. నొసలు ముడిచి అక్కడ వాడికి ఏం పని? ఐ డోంట్ నో సార్, తెలుసుకోమంటారా అని అడిగాడు అతను. తెలుసుకో. మీ ప్రెసిడెంట్ డబుల్ గేమ్ ఆడుతున్నాడా అని బేస్ వాయిస్తో అన్నాడు. ఏదో మంత్రాంగం అయితే జరుగుతుంది సార్, నేను కనుక్కొని మీకు కాల్ చేస్తాను అని కట్ చేశాడు. పార్టీ థర్డ్ పర్సన్ ఏవో ఉంటాయి కదా, ఎమ్మెల్సీ అని, అది అతని పోస్ట్. పిఏ ఎదురు వచ్చి సార్ మీకోసం వెయిట్ చేస్తున్నారు అని వినయంగా చెప్పాడు. లేట్ చేసామా మేము అని నవ్విన మొహంతో అడిగాడు వసి. పర్వాలేదు పదండి అని రూమ్కి తీసుకొచ్చి డోర్ తీసి భర్త వైపు చూశాడు పిఏ. తను నా బామ్మద్దే, బావా బతుకు కోరేవాడేలే అని చమత్కారంగా లోపలికి వెళ్ళారు. రండి వశిష్ఠ అని భరత్ని చూసి స్మైల్ ఇచ్చాడు ప్రెసిడెంట్. ఇద్దరు నమస్కారం చేసి కూర్చున్నారు. మీది అదే నిర్ణయమా సూటిగా అడిగాడు ప్రెసిడెంట్. చిన్నగా నవ్వాడు తన సమాధానం వసి. మీరు చాలా తెలివైనవారు అని బయట టాక్ ఉంది. సో మీ ఫాదర్కి గుడ్ విల్ ఉంది. అందుకే మేము మీరు అడిగిన పదవి ఇవ్వడానికి సుముఖతగా ఉన్నాము. పార్టీ హైకమాండ్ కూడా మీ ఫాదర్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఒంటరిగా గెలిచి ఇంత చేశారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరం కూడా అన్నాడు ప్రెసిడెంట్. అతని మాటలకు చిరునవ్వుతో ఏదో మీ అభిమానం సార్, మీతో పొగిడించుకునేంత పెద్దవాళ్ళం కాదు అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మన్నించండి. మా డాడ్ ఏదైనా హార్ట్ఫుల్గా చేయాలని అనుకుంటారు, లేకపోతే దానికి దూరంగా ఉంటారంతే. అందుకే ఇంత పట్టుపట్టాను అని. ఎప్పుడు కలుస్తారు గవర్నర్ని అని అడిగాడు వసి. మీ ఒబిడియంట్ నాకు చాలా నచ్చింది. తగ్గి ఉంటే నామోషిగా ఫీల్ అవుతారు నేడు యువత. బట్ మీరు అలా కాదు. ఎంత ఒదిగితే అంత ఎదుగుతామనే నానుడికి వంట పట్టించుకున్నట్లున్నారు అని హాస్యమాడాడు. మా పేరెంట్స్ నేర్పింది సార్. మనకంటే పెద్దవారిని గౌరవించాలి, చిన్నవాళ్లకు చేయి అందించాలి, ప్రోత్సహించాలి. మీరు కూడా అంతే కదా సార్. అందుకే పార్టీ హైకమాండ్ మీకింత రెస్పెక్ట్ ఇస్తుంది అని మెల్లగా బటర్ పూశాడు. కష్టే ఫలాన్ని సిద్ధాంతం నమ్ముతాను వశిష్ఠ. అదే ఇంతవరకు నడిపించింది. టుమారో మార్నింగ్ 9కి గవర్నమెంట్ మీట్ అవుతాము. మీ నాన్నగారిని త్వరగా రమ్మనండి అని చెప్పాడు. ఓకే సార్. డాడ్ మా బామ్మది భరత్ తీసుకొస్తారు. మీకేం అభ్యంతరం లేదు కదా? నోనో నాకేం అభ్యంతరం లేదు. వీలుంటే మీరు రండి. ఓకే సార్. మీరు మీ ఏర్పాట్లో ఉండండి అని కాసేపు మాట్లాడి బయటకు వచ్చారు. హలో వశిష్ఠ గారు, మీరేంటి ఇలా వచ్చారు అని అడ్డపడ్డాడు ఆ పర్సన్. ఏమీ లేదండి, రాబోయే న్యూ ఇయర్కి మా కంపెనీ తరపున చిన్న ఫెస్టివల్ అరేంజ్ చేశాము. సార్ని ఇన్వైట్ చేద్దామని 4 రోజులుగా వెయిట్ చేస్తుంటే ఇప్పుడు దొరికింది అపాయింట్మెంట్. పిలిచాము, వస్తామన్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఓకే బై అండి అని నవ్వు మొహంతో చెప్పి వెళ్ళాడు వశిష్ఠ. భరత్కి చచ్చే నవ్వు వస్తున్నా కష్టంగా కంట్రోల్ చేసుకుని బయటకు వచ్చాక బై బావా అని చెప్పాడు. మాయదారి పోలీస్ జాబ్. నవ్వు వచ్చినా నవ్వే రేయడం లేదు పాపం అని సింపతి కురిపించి మళ్ళీ వెళ్ళాడు వశిష్ఠ. కృష్ణుడు అంశం అనుకుంటా బావనిది. నవ్వుతూనే నరాలు చించేశావు. మా అక్క ఇంత లక్కీ పర్సన్ అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని మురుస్తూ సేమ్ టైం కళ్ళ ముందు యశ్వంత్ రూపం కనిపించి తన పథకం పారలేదని ఠాగూర్ నిప్పులు మింగిన కోతిలా కోలాటం ఆడతాడు. చెప్పాలంటే ఇప్పుడు కత్తి మీద సామే ప్రతిక్షణం అలర్ట్గా ఉండాలి.
వరుస ఓటములు వెక్కిరిస్తున్నాయి. నెక్స్ట్ పెళ్లి విషయంలో కూడా ఎదురు దెబ్బే తగలబోతుంది. సో, బావని టార్గెట్ చేస్తాడు. ఈ ప్రమాణ స్వీకారం అయ్యాక టైట్ సెక్యూరిటీ అరేంజ్ చేయాలి. ఇప్పుడంటే మావయ్య గారు కూడా ఒప్పుకోరు అనుకున్నాడు భరత్. ఎఫ్ఎంలో సాంగ్స్ వస్తుంటే ఎంజాయ్ చేస్తూ వేళ్లతో స్టీరింగ్ మీద రిథమ్ వాయిస్తూ ఆలోచిస్తున్నాడు వాసిష్ఠ. ప్రజ్ఞకు వచ్చిన డ్రీమ్ గురించి థింక్ చేస్తూ ఇన్ని షాకులు ఇస్తే వాడు గమ్మునుంటాడా? ఆంబోతులు అంకేసి దూకినట్లు మన మీదకు దూకుతాడు. ఆడంగి నా కొడుకు. మన మీదకు వచ్చినా పర్వాలేదు. ఫ్యామిలీని టచ్ చేస్తారు. అదే వచ్చింది అసలు చిక్కంతా. వాడినంత ఈజీగా తీసుకోకూడదని డాల్కి డ్రీమ్ రూపంలో వచ్చి నాకు హెచ్చరికలు జారీ చేసినట్లున్నాడు శివయ్య. సో కేర్ఫుల్ రా వసి, ఏదో గట్టి పన్నాగమే పంతూ ఉన్నాడు అన్నాడు. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.